హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా లైన్లో వినాయక చవితి ఎలా జరిగిందో ఒకసారి చూడండి. ఇది సెకండ్ డే అనమాట. అంటే బుధవారం పండగ కదా, గురువారం రోజు అందరం ఒకేలాంటి శారీస్ కట్టుకొని వచ్చాము. అంటే అనుకొని కొన్నాం అనమాట. పోయిన సంవత్సరం కొనుక్కుందాం అనుకున్నాం కానీ కొనలేదు అప్పుడు. ఎందుకంటే ఒక 4 రోజుల ముందు ఏమో వెళ్ళి చూసామన్నమాట. షాపులకి వెళ్ళి చూస్తే సేమ్ ఒకేలాంటి శారీస్ దొరకవు. ఇప్పటికిప్పుడైతే ఒక వారం అన్నా అయితే దొరుకుతాయి అని చెప్పారు షాప్ వాళ్ళు. అందుకని చెప్పి పోయిన సంవత్సరం కొనలేదు. ఈ సంవత్సరం ఇలా కుదిరిందనమాట. ముందే కొనుక్కున్నాము. ఇలాగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కుట్టించుకున్నారు బ్లౌజెస్ అయితే. ఇది రెండో రోజు ఇలా దేవుడి దగ్గర పీటల మీద కూర్చున్నారనమాట. రెండో రోజు వీళ్ళు ప్రసాదాలు తెచ్చారు. ఫస్ట్ రోజు కూర్చున్న వాళ్ళు కూడా ప్రసాదాలు అవి తెచ్చారు కానీ వీడియో తీయలేదు. ఇలా రెండో రోజు తీసుకొచ్చిన వాళ్ళు వీడియోలు తీసామన్నమాట. 5 కూర్చున్నారు. 5 రకాల ప్రసాదాలు తెచ్చారు. అందరికీ ఇలా పంచుతున్నారనమాట. పిల్లలే పంచుతున్నారు. తెచ్చిన వాళ్ళని పంచాలని ఏం లేదు, ఎవరు వీలు కుదిరితే వాళ్ళు పంచుతున్నారు ప్రసాదాలు అయితే. పిల్లలు డ్యాన్స్లు వేస్తున్నారు. బాగా ఎంజాయ్ చేశారండి పిల్లలు అయితే. పిల్లలేంది పెద్దోళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు. పెద్దోళ్ళు కూడా డ్యాన్స్లు వేశారు. అంటే వచ్చిన వాళ్ళు వేసారు, రానోళ్ళు అలాగా పక్కన నిల్చున్నారు. ఇలా జరిగింది మా వినాయక చవితి అయితే. చాలా బాగా జరిగిందండి. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను వినాయక చవితి అప్పుడు. అందరూ ప్రశాంతంగా కూర్చొని ప్రసాదాలు తింటున్నాము. ఇది తినేటప్పటికి మా పొట్టలు ఫుల్ అయిపోయాయి. ఈ 4-5 రోజులు ఈ ప్రసాదాలే సరిపోయాయి అన్నమాట మాకు. బాగా ఎంజాయ్ చేసామండి. దేవుడు వంక పెట్టుకొని ఎంజాయ్ చేసాము ఏమో కానీ ఇంతకు బాగా ఎంజాయ్ చేసాము. ఆడపిల్లలు వేస్తున్నారు, మగపిల్లలు ఒకసారి, ఆడపిల్లలు ఒకసారి. వర్షం పడింది, ఆగిపోయింది. వర్షం పడిన తర్వాత వీళ్ళు డ్యాన్సులు వేస్తున్నారు. నైటు 11-11:30 దాకా అనమాట. వీళ్ళు ఎప్పుడో వస్తారు, 5-6కే వస్తారు. కానీ నేను వెళ్ళేటప్పటికి 9:30 అవుతుంది. అంటే ఇంట్లో అందరికి టిఫిన్లు పెట్టాక వెళ్తానన్నమాట ప్రశాంతంగా. అప్పుడు ఒక 11-11:30 దాకా కూర్చొని వస్తాను. ఈ 4 రోజులు అలా ఎంజాయ్ చేశాను నేనైతే. పిల్లలు చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. బాగా చాలా సాంగ్స్కి వేసారండి పిల్లలైతే. బాగా వేసారు డ్యాన్సులు. ఇప్పుడు అలసిపోయి అలా వేయలేకపోతున్నారు. చాలా బాగా వేసారు. నేను ఇప్పుడు వీడియో తీసేటప్పటికి నైటు 11 అయింది అనుకుంటా. అందుకే అలసిపోయారు వాళ్ళు వేసి. లేకపోతే చాలా బాగా వేసారు డ్యాన్సులు అయితే. గేమ్స్ కూడా పెట్టారు పిల్లలకి. చైర్స్ ఆట, స్పూన్ ఆట, లెమన్ అండ్ స్పూను, ఇంకా చాలా పెట్టారు. మగపిల్లలకైతే రన్నింగ్ రేస్ పెట్టారు. బాగా ఆడారు పిల్లలు, బాగా ఎంజాయ్ చేశారు. వీళ్ళకి గిఫ్ట్లు కూడా పెట్టారనమాట. గిఫ్ట్ ఐటమ్స్ కూడా పెట్టారు వీళ్ళకి. బాగా సరదాగా ఇలా పిల్లలతోటి పెద్దోళ్ళతో ఇలా ఎంజాయ్ చేసాము ఈసారికి. పెద్దోళ్ళు కూడా బాగా డ్యాన్సులు వేసారండి. కాకపోతే వాళ్ళకి ఇష్టం ఉంటుందో లేదో అని చెప్పి నేను వీడియో తీయలేదు. నేనైతే వేయలేదండి, ఎందుకంటే నాకు రాదు. కాకపోతే నన్ను మధ్యలో మాత్రం నుంచోబెట్టారు. పేరుకు నుంచున్నా అనమాట, డ్యాన్స్ చేస్తున్నా అని. ఇది వినాయక చవితి రోజు ఫస్ట్ రోజు. ఇది రెండో రోజు. ఈ శారీస్ మీద ఉన్నాయన్నీ రెండో రోజు అనమాట. ఇది మూడో రోజు. ఇలా 4 రోజులు ఎంజాయ్ చేసామండి. ఎలా ఉందో వీడియో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. బాయ్ అండి. మీ వినాయక చవితి ఎలా జరిగిందో చెప్పండి. బాయ్ అండి.